హాయ్ ఫ్రెండ్స్, ఇవి ఎండు చేపలు అండి. వీటిని తాటేకి చేప అంటారు, పొడుగు చేపలని సోడాయిలు అంటారు, ఇట్లా అంటారండి వీటిని పేర్లు కూడా. ఈ చేపలతోటి ఏ రోజు టమాటాలు వేసి కర్రీ చేసుకుందాము. ఇవి ఇప్పుడు క్లీన్ చేసుకుందాము, ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ఇవి క్లీన్ చేసుకుందామండి. ఈ వేడి వాటర్ కాసుకుని తీసుకొచ్చాను నేను. ఈ వేడి వాటర్లో ఇప్పుడు ఈ ముక్కలు వేసేద్దామండి. కాలుతున్నాయి నీళ్ళు అయితే బాగా. ఇలా వేసి కడుగుతుండే చూడండి ఎలా వస్తుందో. చాలా మంచిగా పోయిద్ది ఇట్లా కడుక్కుంటే. మనం వాటర్ అయితే కాలిపోతున్నాయండి. కొంచెం నాననిద్దాం అలాగా. నేనైతే అసలు చెయ్యి కూడా పెట్టలేదండి. చూడండి వాటర్ ఎట్లా వచ్చేసినాయో, కాలుతున్నాయని చెయ్యి కూడా పెట్టలేదు. ఇలా వచ్చేసేస్తాయండి వేడి వాటర్లో పోస్తే. చూడండి ఎంత క్లీన్గా వచ్చేసినాయో ముక్కలు. అసలు మనం కడగ అవసరం లేదండి. చూడండి ఎంత బాగా వచ్చేసినాయో, చూసారా? కడగ అవసరం లేదనమాట. ఇక చెయ్యి పెట్టి రుద్దవసరంలా. చూసారు కదండి, ఈ విధంగా వచ్చేసేస్తాయి. ఇప్పుడు మళ్ళీ మామూలు వాటర్ పోసేసుకున్నాం. పోసుకుని ఇలాగ ఇప్పుడు కొంచెం చెయ్యి పెట్టి కడుక్కోవచ్చు. ఇందాకైతే నేను చెయ్యి పెట్టి కడగలేదండి. చూసారా? చాలా తెల్లగా ఇదంతా వేస్ట్ అంతా పోయి చాలా మంచిగా వస్తుందండి. చూడండి, అది మళ్ళీ పుల్లాగా వస్తాయి తెల్లగా అనమాట ముక్కలు. ఈ విధంగా కడుక్కోవాలి అండి చేపలు. మనం చల్లటి వాటర్లో వేస్తే పోవండి. ఇంతేనండి కడుక్కోవటం. చూసారుగా ఎలా ఉంది. మనం చెయ్యి పెట్టి ఎక్కువ రుద్ద అవసరం లేదు. ఇక చాలా మంచిగా వచ్చేసింది చూడండి. పోయి అంతా దాని మీద ఉన్న డిస్ట్ అంతా పోయింది. మంచిగా నీళ్ళంతా క్లీన్గా వచ్చింది. దాకా వాటర్ పోసి కడుక్కుంటే చాలేక. ఇంతేనండి ఎండు చేపలని క్లీన్ చేసుకోవటం అలాగా. ఓకేనండి, ఇప్పుడు టమాటాలు అన్నీ రెడీ చేసుకుందాం. ఇక ఇగోనండి మొత్తం నేను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి, ఆనియన్స్, ఈ కడుక్కున్నవి చేప ముక్కలు, టొమాటో. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము. కళాయి పెట్టేసుకుందాం స్టవ్ పైన. ఓకేనండి, ఇప్పుడు ఆయిల్ వేసేసుకుందాము. కొంచెం దీనిలో ఆయిల్ వేడెక్కనిద్దామండి. ఓకేనండి, ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ఈ ముక్కలు వేసుకుందాం. మనం ముందు చేప ముక్కలన్నీ వేసేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా సన్నగా చితకకుండా ఇట్లా ఫ్రై చేసుకోవాలండి. అదిగండి మంచిగా చూసారా, గంటితో చిన్నగా కదుపుకుంటూ ఫ్రై చేశాను నేను. చక్కగా ఈ విధంగా ఫ్రై చేసుకుని ముక్కలన్నీ ఒక ప్లేట్లో తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవ్వండి ఎర్రగా అలా ఫ్రై చేసుకోవాలి. చక్కగా వచ్చినాయి చూసారా. అదే ఆయిల్లో కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకుందాం. అలాగే చిన్నుల్లిపాయ రెబ్బలు కొన్ని, కరివేపాకు వేసి కొంచెం ఫ్రై చేసుకుందాం ఇవన్నీ అదే నూనెలో. ఓకేనండి, ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాము. కట్ చేసుకున్నవి. అవి మంట ఉండవండి, కాయలు బజ్జీ కాయలు అన్నమాట. తెల్లగా ఉంటుంది కాయ, అందుకని నేను ముక్కలు ఎక్కువగా వేసాను. ఏందా ఇన్ని ముక్కలు వేసారు, మంట పుట్టిద్దేమో అనుకోకండి. ఇవి చాలా తప్పగా ఉంటాయి, మొక్క కారం ఉండదన్నమాట, అందుకని నేను వేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అవనిద్దాం. ఇప్పుడు అదే విధంగా పచ్చిమిర్చి కూడా వేస్తాం. ఇవి కూడా వేద్దామండి. సారీ, ఆనియన్స్ కూడా వేసేద్దాము. ఆనియన్స్ కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకుంటున్నాం. ఇప్పుడు ఆ రెండు తక్కువ ఫ్రై అవ్వాలి. మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ ఉండాలండి. ఇవి ఇట్లాగా కలపెట్టుకోవాలి.
చూశారు కదండి ఎలా చక్కగా మగ్గిపోయినాయో. మంచిగా ఇవంతా ఫ్రై అవ్వాలి ఇంకా కొంచెం. ఓకేనండి, ఇలా మంచిగా ఇట్లా ఉడికిపోయిన తర్వాత అంతా ఇప్పుడు టమాటో వేసుకుందాం. టమాటో కూడా వేసేసానండి. ఇక ఒకసారి కలిపెట్టేసేద్దాం మొత్తం. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నానండి. 1 స్పూన్ పసుపు వేసాను. దానికి సరిపడినంత రాళ్ళ ఉప్పు, ఇలా ఈ విధంగా వేసేసుకుని ఒకసారి ఇట్లా కలపెట్టేసి ఇంకా మూత పెట్టేసేద్దాం. ఓకేనండి, ఒకసారి మూత తీసుకుందాం. చూసారా టమాటా అంతా మెత్తగా ఉడికిపోతుంది. ఇక ఈ విధంగా ఇలా ఉడకాలండి టమాటో. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఒక 2 స్పూన్ల దాకా కారం వేసేసుకున్నాను. ఇది కూడా కలపెట్టేసుకున్నాం. ఇక మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుందామండి కొంచెంసేపు. ఓకేనండి, ఒక 5 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు చూడండి ఆయిల్ అంతా చక్కగా పైకి వచ్చేసిందండి కారం వేసిన తర్వాత. ఇప్పుడు మనం ఇవి ఉన్నాయి కదా ఎండు చేపలు ముక్కలు, ఇవి కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు వేసుకుని ఒకసారి మొత్తంగా కలపెట్టేసేద్దామండి. ఇక ఇట్లా కలపెట్టేసేసి మంచిగా చూసారు కదా అలా కలపెట్టేసుకుని ముందుగా పిసికి ఉంచుకున్న చింతపులుసు కొంచెం పిసికి ఉంచుకున్నాండి, అది పోసేద్దాం ఇక దానిలో. ఓకే, చూసారా ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి. ఇక ఒక 10 నిమిషాల పాటు ఉడకాలి. ఇక ఓకేనండి, ఇప్పుడు మూత తీసి చూసుకుందాం. వావ్, సూపర్గా ఉడికేసింది. కూర అయితే చాలా బాగా వచ్చిందండి. ఇంతేనండి, కూర అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా చేసుకోవటమేనా. చూశారు కదా చాలా బాగుంది. ఇదిగో ముక్కలు కూడా అలాగే ఉన్నాయి, ఎండు చేప ముక్కలు కూడా. ఇంతేనండి, టమాటా ఎండు చేప కర్రీ రెడీ. బాగుంది కదా. ఓకే అండి, స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు. ఇంతేను, టమాటా ఎండు చేప కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇష్టం తినకుండా ఉన్న వాళ్ళు ఎవరు లేరు కూడా. అది చాలామంది చాలా ఇష్టంగా తింటారండి. టమాటా ఎండు చేప అంటే చాలా ఇష్టపడతారు కూర. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ రూపంలో తెలియచేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, ఇలాగే చేసుకోవాలి. ఎండు చేప కూర చాలా సూపర్గా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి. ఓకే, బాయ్, అందరికీ నమస్తే.